గర్వించదగ్గ దర్శకులలో ఎస్ఎస్ రాజమౌళి గారు ఒకరు. ఆయన గురించి ఓటీటీ నెట్ఫ్లిక్స్ మోడర్న్ మాస్టర్స్ అనే పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. రాఘవ్ ఖన్నా దర్శకత్వం వహించిన ఈ స్పెషల్ డాక్యుమెంటరీ శుక్రవారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో పెద్దగా ఎవరికి తెలియని దర్శక ధీరుడు వ్యక్తిగత జీవితం, ఆయన సినిమాల తెర వెనుక విషయాలు తెలియజేసే ప్రయత్నం చేశారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, దగ్గుపాటి రానా వంటి హీరోలు జక్కన్నతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చెర్రీ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన ఎస్ఎస్ రాజమౌళి గారు ఎన్టీఆర్తోనే తన రెండో చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. అదే సింహాద్రి. అయితే ఈ సినిమా చూసి మెగాస్టార్ చిరంజీవి ఆశ్చర్యపోయారని రామ్ చరణ్ చెప్పారు. ఒక సినిమా అనుభవం మాత్రమే ఉన్న దర్శకుడు రెండో చిత్రానికి అంత పెద్ద సీనియర్ స్టార్ హీరోని మెప్పించారంటే రాజమౌళి ప్రతిభ, దర్శకత్వం పట్ల ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నిజానికి రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత కె రాఘవేంద్రరావు తనయుడు కోవెలమూడి సూర్యప్రకాష్తో ఓ ఫ్యాంటసీ మూవీ చేయాల్సింది. కానీ అధిక బడ్జెట్ కారణంగా ప్రాజెక్ట్ నిలిపివేయబడింది. సూర్యప్రకాష్ నటించిన నీతో అనే సినిమా ఫ్లాప్ అవడంతో మళ్ళీ దాని గురించి ఆలోచించలేదు. ఒక సినిమా చూస్తున్నప్పుడు తన మదిలో మెదిలిన ఆలోచనతో రచయిత వి విజయేంద్ర ప్రసాద్ సింహాద్రి కథ రాసుకున్నట్లు ఓ సందర్భంలో చెప్పారు. ముందుగా దీన్ని బి గోపాల్ బాలకృష్ణ కాంబోలో తీయాలని అనుకున్నారంట. అది కుదరకపోవడంతో ఇదే స్టోరీని రాజమౌళి తీసుకొని వి దొరస్వామి రాజుకు వినిపించారు. తారక్ హీరోగా సెట్స్ మీదకు తీసుకెళ్లారు. 2003లో వచ్చిన సింహాద్రి చిత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటికి చిరంజీవి ఇండస్ట్రీ రికార్డును కూడా బ్రేక్ చేసిందని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. ఎన్టీఆర్ కు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడమే కాదు, రాజమౌళిని స్టార్ డైరెక్టర్ గా మార్చేసింది. అప్పట్లో మెగాస్టార్ కు యంగ్ టైగర్ కు గట్టి పోటీ ఇస్తున్నట్లుగా సినీ వార పత్రికలో వార్తలు వచ్చేవి. ఇక రామ్ చరణ్ ను రాజమౌళి చేతుల మీదుగానే లాంచ్ చేయాలని చిరంజీవి గారు భావించినట్లు టాక్ ఉండేది. ఇప్పుడు చెర్రీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ టాక్ నిజమేనని సందేహాలు కలుగుతాయి. ఏదేమైనా 2009లో జక్కన్న దర్శకత్వంలో మెగా వారసుడు రెండో సినిమాగా మగధీర పట్టాలెక్కింది. మరి చూశారు కదండి ఈ వీడియో. మరిన్ని మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.